మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ ఇప్పుడు మరి నిజంగానే ఇప్పుడు సరే 27లో జమిలీ వస్తుందా లేకపోతే 29లో జనరల్ ఎలక్షన్స్ వస్తాయో తెలియదు, కానీ ఏంటి సార్ పరిస్థితి? మరి బీఆర్ఎస్ కానీ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారు? అంటే బీజేపీలో ఉన్నారు కాకుండా ఒక సామాన్య ఒక సీనియర్గా మీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఇక్కడ ఈ తెలంగాణలో ఏది కలిసి వచ్చే అవకాశం? ఒక్కటే సార్, టీఆర్ఎస్ వానికి లీడర్ ఉన్నాడు. ఎవడు ఇప్పుడు అయిన ఎమ్మెల్యే కావచ్చు, అయిదామనుకున్న ఎమ్మెల్యే కావచ్చు, కానీ టీఆర్ఎస్ వానికి లీడర్షిప్ ఉన్నది. బీజేపీ వానికి క్యాడర్ ఉన్నది, ఓటర్ ఉన్నాడు, కానీ లీడర్ లేకుంటే దగ్గర పడది. లీడర్ లేకపోతే దగ్గర పడదు. చేపలు పట్టాలనే, కట్ట పెట్టాలిగా, నీళ్ళు చల్లాలి కదా. కరెక్ట్. అంటే కట్ట పెట్టులేడు దీనికి, నమ్మకం కలిగి లీడర్ లీడర్ లోపం ఉన్నది. అయితే నువ్వు ఎన్ని చేసినా కాంగ్రెస్కి వచ్చేది లేదు, ఇంకా సమస్య లేదు. ఇంకా కాంగ్రెస్ రాదే, కాంగ్రెస్. కానీ టీఆర్ఎస్ ఓన్గా అదే ఆ పార్టీ గెలిచే కాడ లేదు. సో కంపల్సరీ బీజేపీతో పొత్తు ఉండాలంటారు. పొత్తను ఉండాలి, అది ఇచ్చకదంతామన్న కావాలి. ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే లీడర్ ఎప్పుడు సేఫ్ నీడని చూసుకుంటాడు. లీడర్ ఎప్పుడు సేఫ్ ఎటుండదో ఒకటి నీడ చూసుకుంటాడు. అంతలా అయితే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే చూడాడు కావచ్చు, గెలవాలనే పుణ్యతోడు. నిన్న మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొలుగున అన్న బీజేపీకి వెళ్తుంది అన్న అని వచ్చింది నా దగ్గరికి. రాత్రి 11 గంటల కనుక నన్ను పానం తిన్నారు. జనరల్ అవుతుంది అన్న అది అంటే జనరల్ కాదే, మా ఎస్టీ ఉంటుంది అన్నీ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్టీ ఉంటుంది అంటే అరే మొలుగున గెలిచే కాడికి వచ్చింది అని అంటాను జనం. అంటే జనంలో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. డిస్కషన్ అంటే ఈ అడ్డగోలు ఇవాళ యుద్ధం ముచ్చట ఊళ్ళో ఉన్నంత ఇక్కడ లేదు. నిజం సార్, చాలా బాగా అద్భుతంగా పాలిష్. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా చేతిలో ఉంది, బ్రహ్మాండంగా అన్ని చూస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి, బాగా డిస్కస్ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రతి అంశంలో మంచి చెడు ఉంటుంది, ప్రతి అంశంలో మంచి చెడు ఉంటుంది. మా ఆయనతో సంతృప్తి అయితే లేదు అని అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇదేంద్ర అని ఇటువంటివి నడతాయి. అవును, కరెక్టే. కానీ వాడు పేపర్ చదువుతలేడు, టీవీ చూస్తలేడు. అవును, పేపర్ చదువుతలేడు, టీవీ చూస్తలేడు. వాడు ఏం చూస్తాడు? ఇది చూస్తాడు. ఇది చూస్తే ఉపన్యాసం కూడా ఇంటలేడు వాడు. ఇది చూస్తే ఎవరికి ఓపిక లేదు. అయితే పెళ్ళంతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు, పిల్లలు తండ్రితో మాట్లాడతాడు. వాడు ఏదైనా చూస్తాడు. దాంతో మంచి చెడు ఎప్పుడైనా మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది. కానీ జనంలా అది వెళ్ళిపోయింది. జనంలా బీజేపీ ఎడల ఆదరణ ఉన్నది. కానీ నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తాను, ఆదరణ ఉన్నది, కానీ చెమ్ము చేసుకునే లీడర్ అది బిల్డప్ చేసుకోవాలి. కానీ ఒక్కటే ఇక్కడొక నేను దగ్గర లేకపోతే నేను ఉన్న విషయాలని చెప్పినాను. ఒక నిజాయితీ ఉన్న లీడర్గా నిజాయితీ ఉన్న లీడర్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కేసీఆర్ కాకుండా కేసీఆర్ కొడుకో కేటీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డో, అంతే కదా. రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, టీఆర్ఎస్ అంటే రావు. ఫస్ట్ టైం మొట్టమొదటిసారి బీసీ ఉద్యమం వచ్చింది ఇక్కడ. బీసీలలో ఒక మూమెంట్ వచ్చింది. వీళ్ళందరికంటే గొంతు పెద్దగా ఉండదు కావచ్చు, కానీ నిజాయితీగానే మాట్లాడతాడు ఈటల అని ఉన్నది. ఎందుకో నాకు ఈటల దగ్గర అని కానీ నేను ఆ పార్టీ అని కానీ మాట్లాడితే మాత్రం నాది పట్టించుకుంటారా? ఎంతమంది పట్టించుకుంటారు నేను తప్పు మాట్లాడితే? నిజం మాట్లాడితే అరే వీడు బోడగుండున్నా పెద్ద మనిషి అయినా కూడా ఒక మంచి మాట అయితే మాట్లాడిన వింటాడు కదప్ప. నేను ఏది పడితే అది మాట్లాడి తింటారా? కరెక్ట్, వాస్తవం. అంటే ఈటల రాజేంద్ర గారి మీద కూడా చాలా మంది ఆయన అయితే బాగుంటది, అధ్యక్షుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. అధ్యక్షుడు అయితే మంచిగా ఉండదు అంటాను. ఇవాళ మీరు ఇంకా మీరు పరిశీలించండి, ఆ లైన్ వచ్చేసింది జనంలో. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, 300 కాపులు టోటల్గా బీజేపీ అయ్యారు. ఎందుకంటే లీడర్షిప్ బండి సంజయ్, అరవింద్, లక్ష్మణ్ ముగ్గురు
లీడర్లు, పేరెన్నిక కన్నా లీడర్లు బీజేపీలో ఉన్నారు. ముదిరాజులు కూడా కొంతమంది ఇట్లా ముదిరాజులు బీజేపీ మొత్తం కాలే. ఈటల రాజేందర్ వెనక కచ్చున్నారు. ఈటల రాజేందర్కి ఏమైనా అవకాశం ఇస్తే వీళ్ళందరూ మళ్ళీ జంప్ అవుతారు. గ్రామాలలో ఉండేది మేము యాదవులు, గొల్ల కుర్మాలు కలిస్తే మేము టాప్. మాకు సంసారాలనే బలం ఉన్నది, బలగం ఉన్నది. పోతే మాట ఇస్తే మాట మీద నిలబడే. ఒక మాట ఇచ్చినాం అనుకో, ఇక మంచిగా చెడు అని మాట ఇచ్చినాం. నాకు తెలిసి గొల్ల కుర్మలది డామినేషన్ సార్ మొత్తం తెలంగాణలో ఉంటది. వాళ్ళు కొద్దిగా ఎటమాట ఉన్నారు, వాళ్ళకు లీడర్ కావాలి. ఇంకా మొన్ననే తొక్కిండి, తొక్కినా కూడా ఆయన దగ్గరనే ఉన్నారు, టీఆర్ఎస్లోనే ఉన్నారు ఇంకా మామూలు. కానీ ఎవడన్నా సరి అయినోడు, అంటే అందరికి పరిచయాలు ఉన్నోడు, సరి అయినోడు కనుక లీడర్ కనుక వస్తే వారి వెనుక టర్న్ అవుతారు, ఆయన వెనుక టర్న్ అవుతారు. పోతే జనంలో కూడా ఒక ఆలోచన వచ్చింది, వీనికోసారి ఇచ్చినాం, వానికోసారి ఇచ్చినాం, బీజేపీకి ఏమవుతుంది. అచ్చా ఆల్ ఇండియా లైన్ కూడా అట్లా ఆల్ ఇండియా ఫోకస్ కనిపిస్తుంది. పోతే కొవ్వొత్తివతిగా కాంగ్రెస్ తరుగుతాను. దీపంతా బతుకుంటే నూనె పోయొచ్చు, అత్తేగేయచ్చు. కానీ అది కొవ్వొత్తివతి కరుగుతాను. మళ్ళీ ఇంకో కొవ్వొత్తి పెట్టాలి తప్ప అదే వెలుగుతుంది అనుకోండు లేదుగా, ఛాన్స్ లేదు. ఎంతవరకు అంతవరకు అయిపోతుంది. రాహుల్ గాంధీ పెద్ద మనిషి అయితలేడు, పిల్లగాడు అయితలేడు, బ్రహ్మచార కాదా, ఇవన్నీ పబ్లిక్ పట్టించుకుంటుంది, మనం పట్టించుకోము. ఏమో తీయరాదా అని అంటాం, పబ్లిక్ పట్టించుకుంటుంది. మహాత్ముడు అటల్ బిహారీ వాజ్పేయి, నేను బ్రహ్మచారినే కాదు కానీ బ్రహ్మచారినే కానీ బ్రహ్మచర్యం పాటించలేదని చెప్పిండు. ఎరికనా బహిరంగ సభలో చెప్పిండు సార్. ఆయన కూడా ఎక్కడో తప్పు చేశాడు అంటే గట్స్ ఉండాలిగా, ఆ గట్స్ ఉండాలి కదా. మరి నువ్వు చెప్పు, నువ్వేంటిది, నువ్వు చెప్పు, నువ్వేంటిదో చెప్పు. ఇది కోరుకోరా అంటాను జనం. నిజమే, ఇది కోరుకుంటారు కదా జనం. అంటే నిజమేందో తెలవాలని వాడు అనుకుంటాడు. ఎవరికి హక్కులేదండి, జనం హక్కులేదా? నేను రాజుని చేసి హక్కుండదా? వాడిని ఓటు వాళ్ళన్నా కదా నువ్వు రాజు అయ్యేది. చిన్నోడైనా బక్కోడైనా వాడు ఈడేంటో తెలుసుకోవాలని ఉత్సుకత చూసుకొని ఆడుకుంటుంది కదా. అరే నాకు కాబోయేతోడు ఎవడో కావాలి, నా ఓటుతో పుట్టినోడు ఎవడు, ఓట్లో పుట్టినతోడు ఎవడండి? తల్లిదండ్రికి పుట్టేటోడు కొడుకండి, ఓట్లో పుట్టేటోడు నాయకుడు. ఓట్లో పుట్టే నాయకుడిని వానికి గుణగణం ఏందో తెలుసుకోకుండా ఎత్తాడా ఓటు? మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక